నా పేరు లక్ష్మణ లంకల లంకలో ఉంటారా? మరి ఏమంటున్నారు కాంగ్రెస్? ఏం చేయాలి అందరూ అదే ఇట్లనే చెప్తారు. అందరూ పోతా అంటారు. కొంతమంది ఏమో ఎక్కడ పోతామని సార్ చెప్పే కదా పోవని. పోకుండానే బాగా సార్ కష్టపడి కట్టుకున్నాం. మేము కష్టపడితే కట్టుకుంటాం కదా. చిన్నప్పటి సార్ కష్టం చేసి పిల్లలు పెద్దగా చేసి పిల్లలు చేస్తారా సార్ చిన్న, అందుకోసమే పోరాదని మొక్కుతున్నాం. మేము ఇక్కడ లంకలో వచ్చి ఇప్పుడు బాగానే 7 ఏళ్ళు అవుతుంది సార్. 7 ఏళ్ళు ఇక్కడ వచ్చి మేము అక్కడ కోరంట కాడ ఉంటుంది సార్. రత్ననగర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇక్కడ కొని ఇక్కడే వచ్చేది. సొంత వేయలేదు, వేస్తామని భయపెడుతురు. తెలంగాణ నిద్ర లేవు, తెలంగాణ కూర్చుంటారు, అక్కడక్కడ చూస్తున్నారు. అంత హక్కు ఉంది దానికి. ఆయన రేవంత్ రెడ్డికి ఆయన అత్తగారు కష్టం తెచ్చి కట్నం పైసలు తెచ్చి మాకు ఇల్లు కట్టించారు. విన్నావా? కష్టపడి మేము బాసనలో పని చేసి ఇల్లు కట్టుకున్నా. ఆడెవడు మాకు కొట్లాడి ఇల్లు కూలగొట్టేది ఎందుకు, ఎక్కడో అడవిలో పెట్టేది ఎందుకు, మమ్మల్ని చంపేది ఎందుకు? ఆడ చేస్తావా అని పిల్లల పిల్లలు ఆడ చేస్తావా? మేమేం చావాలి? ఆ అత్తగారు సొమ్మ ఇదేనా? ఆ అత్తగారు కట్నం తెచ్చి మాకు కట్టించిండా? ముండా కొడుకు ఆయన పిల్లలకు ఆయనకి సర్వనాశనం అయిపోతాడు. మమ్మల్ని ఇంత ఆగం చేస్తుండు. నిద్ర లేకుండా బాసాలను పని చేసుకొని బతున్నాం. కట్టుకున్నాం ఇల్లు. పెళ్ళికి పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఏమి ఇస్తాడు? ఎందుకు మాకు కాదయ్యా? మాకెందుకు? మా రెక్కల కష్టమే, మాకు కావాలి. మేము కట్టించుకున్నాం, మాకే కావాలి. ఆయన ఏ డబల్ రూని ఏది అని మాకు వద్దు. నువ్వు తీసుకుపోతావు, ఎక్కడో వేస్తావు. నువ్వు మా ముసలి వాళ్ళకు దావకాని ఎక్కడ ఏదన్నా వస్తే ఏం కష్టం చేసుకోవాలి? ఇలా ఉంటే బాసలు పని చేసుకొని తిని బతాం. ఆడేం పని చేసుకొని బతకాలే? గడ్డి తిని బతకాలా? ఆ నీళ్ళు కూడా కొట్టుకుని ఆడు కూడా బాత్రూమ్ చూడాలి. ముండా కొడుకు ఆడ రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాడు అన్నాడు. ఇచ్చిండా? 4,000 ఇస్తావమ్మా రారి నాకు ఓట్లు అయ్యి అంటే ఆయన కుదబెట్టి ఇచ్చిండు. మాకేమైనా ఇచ్చిండా పైసలు? ఆయన అత్తగారు సొమ్ము తెచ్చి మాకు ఇచ్చి ఇల్లు కట్టించడా? విన్నావా? ముండా కొడుకు ఇంతమందిని గోస ఉచ్చుకుంటుడు. తెల్లదాక అన్నం లేక పిల్లలు తల్లులు నిద్ర లేకుండా సస్తున్నాం మేము. ఆయన ఆలు ఉన్నాం అయ్యా, నాశనం అయిపోను. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుండి ఉంటున్నాం. ఇక ఈ 2 నెలల నుంచి మమ్మల్ని నాన్న హింసలు పెడుతుండు. రాత్రి లేదు, పగలు లేదు, రోడ్డు మీద బెడి చెద్దలు వేసుకొని కూర్చుంటున్నాం. ఎప్పుడు వస్తారో, ఎప్పుడు గుల కొడతారో, ఏం చేయాలని భయానికి. మా ఆయనకు కాలు ఇరిగింది, నాకు పానం బాగలేదు. ఈ టైంలో మేము బయట పోయి ఏడ బతకాలి, ఏం చేయాలి? మేము కష్టపడి కట్టుకున్నాం మా ఇల్లు, మేము కష్టపడుతున్నాం. నాకు ఒక కొడుకు, 2 మనమలు. మరి వాళ్ళకి ఏమి ఇయ్యాలి? మేము వాళ్ళు అడగరా? ఏం సంపాదించినావు అమ్మా అని వాళ్ళు అడగరా? అడుగుతారా లేదా? మరి వానికి కూడా పిల్లలు ఉన్నారు కదా, పెండ్లాం ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉంది. వాళ్ళు ఎట్లనో మేము కూడా గట్లనే దండం పెడుతున్నాము. కాళ్ళు మొక్కుతాం సార్ అన్న కానీ ఇంటలేడు. మమ్మల్ని నాన్న హింసలో పెడుతున్నాడు వాడు. మరి ఏం చేయాలో చెప్పు? ఎక్కడ పోవాలి? మాకొద్దు, మా డబల్ బెడ్రూమ్ మాకొద్దు, మా ఇండ్లు మాకే కావాలి. మేము సచ్చినా ఈయనే వస్తాము, మా శవాలు ఈయనే పోవాలి కానీ మాత్రం మేము ఇక్కడే వస్తాం. అధికారులు వస్తుర్రు, ఏ అధికారులు లేరు. రాసిండ్రు, ఉట్టిగా పెన్నుతో రాసిండ్రు. లేనప్పుడు వచ్చి మాకేమో చదువు రాదు. అమ్మ మేము మూసి సర్వే చేస్తున్నాము, అమ్మ అది చేస్తున్నాము, కరెంటు బిల్లు అమ్మ అంటే నాతో లేదు సార్ అన్న. నేను అంటే కూడా లేదమ్మా, మీకు ఏం ప్రాబ్లం లేదు, మూసి సర్వే చేస్తున్నామమ్మా. అప్పుడు కేసీఆర్ మీకు నష్టపరిహారం ఇచ్చిండు కదా, ఇప్పుడు కూడా దాని గురించే చేస్తున్నామమ్మా అంటే కరెంటు బిల్లులు ఇచ్చినాం, ఫోన్ నంబర్ ఇచ్చినాం. లంజా కొడుకుగా తీసుకపోయిండు. అప్పటి నుంచి మమ్మల్ని బాధ పెడుతుండు. ఈయన ఏం చేయాలో చెప్పు? మాకు చాలా ఘోరం ఉంది. ఎమ్మెల్యే రాడు, ఎవరు రారు. ఇక లీడర్ మల్లేసి ఉన్నాడు, ఆ కాల వెంకటేష్ నిన్న మొన్న వచ్చిండు. లీడర్ మల్లేసి ఉండి మాకు ధైర్యం చెప్పుకుంటా, మాకు రాత్రి అనక పగలనక ఆయన తిరుగుతున్నాడు. మా గురించి తిండి తినకుండా మా గురించి తిరుగుతున్నాడు ఆయన. ఏ ఎమ్మెల్యే వచ్చిండు? ఎవరు చూసిర్రు మమ్మల్ని? ఎవరు రాలేదు. ఏం ప్రజాపాలన? బొంద పాలన.
వాని బొంద పెట్ట ఏ పాలన ఉంది అని బొంద పెట్ట వాని మొదలారా లంచా కొడుకు వాడు ఏం చేసాడు మాకు ఏమి చేయలేడు వాడు ఏమి చేయలేడు చాతగాని వాళ్ళకు నడుము ఇట్లా కాలు చేతులు పడిపోయిన వాళ్ళకు వస్తాడు ఇట్లా చూసిపోదాం నేను ముందడిగా వేస్తా నేను వెనకకి అయ్యా రా గల్లీలకు ముందడిగా ఎట్లేస్తావో చూస్తాం రా నీ గుద్దల దమ్ముంటారా బరా రెడీగానే ఉన్నాం సావానికి రెడీగానే సంపానికి రెడీగానే లక్ష్మి ఇక్కడనే ఉంటామన్నా మేము 40 ఏండ్లు అవుతుంది ఇక్కడనే ఉండబట్టి 40 ఏండ్లు అవుతుంది ఇక్కడనే ఉండబట్టి మేము ఇన్న బతుకుతున్నాం చీపుర్లు అమ్ముకుంటున్నాం బాసనలు అమ్ముకుంటున్నాం అన్ని లేని ఒక వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఉంటున్నాము ఏది దొరుకుతుంది ఉన్న రోజు పోతాం లేని రోజు ఇంటికాడ ఉంటాము కానీ పరిపాలన వచ్చిందని అంటారన్న పరిపాలన దేని గురించి గరీబుల గురించా ఉన్నోళ్ళ గురించా ఇక్కడ ఉన్నోళ్ళది లేదు కానీ లేనోళ్ళది ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే మా ఇంట్లో వాళ్ళకెందుకు ఒప్ప చెప్తామన్నా చెప్పు మేము ఒప్ప చెప్పమన్నా మా సావులనే ఇడంగా సావాల కానీ మేమైతే ఒప్ప చెప్పమన్నా అంతే మేము 40 ఏళ్ల నుంచి మేము పుట్టి పెరిగింది అయితే ఇక్కడనే కోరంటి కాడ ఉన్నాము ఇక్కడ 40 ఏళ్ల నుంచి ఉన్నాము డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మీకు ఇక్కడ ముసి నది ఒడ్డున ఉన్నోళ్ళకందరికి అన్న ఎంత మంది డబుల్ బెడ్రూమ్ లోనే ఉంటారన్న పిల్లలు పెద్దలు అందరు ముసలోళ్ళు అత్తలు మామలు ఉంటారు కొడుకులు కోడలు ఉంటారు ఎంత మంది వాళ్ళు వచ్చి ఉండమనన్న మేము అప్పుడు ఒప్పుకుంటాము అందరు అట్లనే ఉంటారు ఎంత సరిపోతుంది అన్న దావత్లు అవుతాయి మంచిదైతే చెడ్డదవుతుంది ఏడా ఉంటది ఆయన తెలుగు ఉన్నది అసలుకే తెలుగు ఉన్న మనిషి అయితే అట్లా చేయడు అన్నం తిన్నోళ్ళు అట్లా చేయరు అన్నీ ఆలోచిస్తారు ముంగడిది ఏమున్నదని ఆలోచించాలన్నా ముంగడిది పిల్లలు మేము దావతులు చేస్తాము పెద్ద పెద్ద వీటిల్లో ఉంటారు చేస్తారు మేము ఇంటి ముంగడ చేసుకొని కూడా జాగ వద్దన్న మాకు అదంతా జాగ లేకుండా మేము ఏడవాడు ఉండాలా మాకైతే వద్దన్న ఏదొద్దు మా ఇంట్లో మాకు కావాలంతే సంబంధించిన కరెంట్ బిల్లు కావచ్చు పట్ట కాగితం అన్ని ఉన్నాయా అన్ని ఉన్నాయన్న అన్ని ఉన్నాయి మాయి